హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద, ప్రేమ ఇద్దరు కూడా తన ఫోన్లో వల్లి ఆడియో డిలీట్ అయిందని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వల్లి పాటలు పాడుతూ, ఏంటి అలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అన్నట్టుగా వల్లి అయితే వాళ్ళిద్దరిని రెచ్చగొడుతుంది. ఏయ్, నా ఫోన్లో ఉన్న వీడియో నువ్వే కదా డిలీట్ చేసావంటూ ఇక ప్రేమ అయితే వల్లిని అడగడంతో, ఓ తెలిసిపోయిందా అంటూ ఇక వల్లి అయితే వాళ్ళిద్దరితో వెటకారంగా మాట్లాడుతూ ఇక వాళ్ళిద్దరూ నన్నేం చేయలేరని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ అయితే, ఈరోజు ఈ వల్లి వండారాన్ని బయట పెట్టాలి అనుకుంటే ఏంటక్క ఇలా జరిగింది, ఇక ఈ వల్లి అరాచకాల్ని మనం ఆపలేమా అని చెప్పి ఇక ప్రేమ అడుగుతుంటే ప్రేమ మాటలకి నర్మద, చూడు ప్రేమ, ఆ ఆడియో కేవలం ఆ వల్లిని ఆడుకోవడానికి మాత్రమే, కానీ ఆ వల్లి చేస్తున్న ఈ తప్పులన్నింటికి ఈరోజు పులు స్టాప్ పెట్టే తీరుతాను అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో చందు వచ్చి, అమ్మ నర్మద, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి నర్మదని అడుగుతూ ఉంటే, నర్మద చెప్పండి బావగారు అని చందుని అడుగుతుంది. ఇక చందు అయితే నర్మదని, వల్లి ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజ్లో టీచర్గా వల్లి చదువు గురించి నీకెలా తెలుసు అని చెప్పి ఇక చందు అయితే నర్మదని అడగడంతో, నర్మద చెప్తాను బావా, చెప్తాను, కానీ ఈ విషయాలన్నీ చాలా అంటే చాలా చిన్న విషయాలు, వీటి గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ మీకు మరొక విషయం తెలియాల్సింది అని అనడంతో ఒక్కసారిగా చందు దేని గురించి అని చెప్పి ఇక నర్మదని అడగడంతో, నర్మద అదే బావగారు, మన అమూల్య విశ్వక్లా ప్రేమ విషయం. అసలు అమూల్య విశ్వక్ని ఎందుకు ప్రేమించింది, అసలు ఎవరు ప్రేమించమన్నారు, దీని గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పి చందుతో చెప్పడంతో ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. ఏంటి, అమూల్య విశ్వక్లా ప్రేమ గురించా? వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమని ఎవరైతే కలిపారో వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అని అంటుంటే, ఎవరు వాళ్ళు అని చెప్పి చందు కోపంతో రగిలిపోతే, ఇంకెవరు, వల్లి అక్కే ఇదంతా అని అంటుంటే, ఇదంతా వల్లి చేసిందా, చెప్తా, ఇప్పుడే దాని పని చెప్తా అంటూ ఇక చందు అయితే కోపంతో రగిలిపోయి ఇక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా నర్మద, బావగారు ఇదంతా వల్లి అక్కకి తెలుసు, వల్లి అక్కని అడిగితే అన్నీ తెలుస్తాయి, అసలు అమూల్య విశ్వక్ని ఎందుకు ప్రేమించిందో, అసలు తనని ఎవరు ప్రేమించమని చెప్పారో అదంతా కూడా వల్లి అక్కకే తెలుసు, వల్లి అక్కని అడిగితే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి ఇక నర్మద అయితే చందుతో చెప్పడంతో, చందు ఇప్పుడే అడుగుతా, అసలు అమూల్య విషయంలో ఎవరు ఇలా చేశారన్నది తెలుసుకుంటా అని చెప్పి ఇక అక్కడి నుంచి కూడా చందు చాలా కోపంగా వెళ్తాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక వల్లి అయితే వీడియో డిలీట్ చేశారని తెగ సంబరపడిపోతూ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా భాగ్యం వల్లి ఫోన్ చూసి గజగజ వణికిపోతుంది. ఇంతలో ఆనందరావు అయితే లోపల నుంచి బయటికి వచ్చి, భాగ్యం ఏమైందే, ఫోన్ వస్తుంటే అంతలా వణుకుతున్నావు అని అంటుంటే ఇక భాగ్యం, చూడయ్యా, ఎవరు ఫోన్ చేస్తున్నారో చూడు, అది చూస్తే నీకు కూడా నాకులాగే వణుకొచ్చింది అని అనడంతో ఒక్కసారిగా ఇక ఆనందరావు కూడా ఫోన్ చూసి గజగజ వణికిపోతాడు. ఇక ఆనందరావు అయితే, భాగ్యం అమ్మడు ఫోన్ చేసింది అంటే ఖచ్చితంగా అమ్మడు గురించి ఆ నర్మదా ప్రేమ అన్ని నిజాలు బయటడేసుంటారు. ఇప్పుడు అమ్మడు పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఏంటో, మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా రోలర్ కింద పడ్డా కంకర్ రాల్లాగా పిప్పి అయిపోతామే అని చెప్పి ఇక ఆనందరావు మాట్లాడుతుంటే దానికి భాగ్యం, సుడయ్య, మనం ఇరుక్కుంటామని అక్కడ అమ్మని వదిలేస్తామా, పాపం అమ్మడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో, కానీ ఈ ఫోన్ ఎత్తాలంటే నాకిప్పుడు చాలా భయంగా ఉంది అంటూ ఇక భాగ్యమైతే ఫోన్ని అలాగే చూస్తుంది. ఇటు నుంచి వల్లి అయితే, అమ్మోయ్ ఫోన్ ఎత్తవే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలని చేస్తుంటే నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అంటూ ఇక భాగ్యానికి మరొకసారి ఫోన్ చేస్తుంది. వల్లి అయితే ఇక ఆనందరావు, భాగ్యం ఇక తప్పదు, అమ్మడక్కడ ఎంతలా ఇరుక్కుందో, ఫోన్ లిఫ్ట్ చేసి కూతంతా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి ఆనందరావు అయితే భాగ్యానికి చెప్పడంతో ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మడు అక్కడ నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నావో అర్థం చేసుకోగలను, ఈరోజు పండగ రోజు కూడా
నువ్వు సంతోషంగా లేవని ఇక్కడ మీ నాన్న నేను సానా బాధపడుతున్నాం. నీ గురించి ఆలోచిస్తున్నాం. నువ్వేం బాధపడకమ్మడు. ఏదో ఒక రోజు మనకు కూడా టైం వచ్చింది అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లిని మాట్లాడనివ్వకుండానే లొడలొడ మాట్లాడేస్తుంది. ఒక్కసారిగా వల్లి, అమ్మోయ్ నేను చెప్పేది కాస్త వినకుండా నువ్విట్టా మాట్లాడడం ఏం బాగలేదు. నేను నీకు సానా అంటే సానా సంతోషంగా ఫోన్ చేశాను. కానీ నువ్వు మాత్రం ఇలా నన్ను మాట్లాడనివ్వకుండా నువ్వే అన్నీ మాట్లాడేస్తున్నావు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో అంటుంటే, భాగ్యం అమ్మడు ఏంటే గుడ్ న్యూస్ అంటున్నావు, కొంప తీసి నువ్వు నెల తప్పావా ఏంటి అని అనడంతో, చిచి అది కాదు, ఎన్ని రోజులు నా వాయిస్ రికార్డ్ అడ్డు పెట్టుకుని ఆ నర్మద ప్రేమ నన్ను నానా తిప్పులు పెట్టారు. అట్టగే ముందు నన్ను ఇరికిచ్చేశారు. అందుకే నేను కూడా సానా తెలివిగా అలా ఫోన్లో ఉన్న నా మాటల్ని డిలీట్ చేసేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం, అమ్మడో ఏం చెప్తున్నావు, నిజంగా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లిని అడగడంతో, అవునమ్మా నీ మీదొట్టు, నేను మాట్లాడిన ఆడియోని ఆ పేమ ఫోన్లోంచి డిలీట్ చేసేసా. ఇక ఆ పిల్ల బచ్చాలు, ఆ సెంటపకాయ్ అలాగే ఆ సిరతపులి నర్మద ఇద్దరు కూడా ఇక నన్నేమీ చెయ్యలేరు అంటూ ఇక వల్లి అయితే మాట్లాడుతూ ఉండగా సడన్గా వల్లి ముందు చందు వస్తాడు. ఒక్కసారిగా చందుని చూసిన వల్లి షాక్ అయిపోతూ మరొకసారి చేతిలో ఉన్న మొబైల్ని కిందకి జారొదలేస్తుంది. ఒక్కసారిగా చందు ఆ ఫోన్ పట్టుకుని, ఏంటి ప్రతిసారి ఇలా ఫోన్ కింద పడేస్తున్నావు, నీ ఫోన్ పగలదా పాడవదా అని చెప్పి చందు కోపంగా వల్లిని అడుగుతుంటే, వల్లి అది బా అని మాట్లాడుతుంటే, ఏయ్ నీతో కాస్త మాట్లాడాలి, ఇలా రా అంటూ ఇక చందు అయితే వల్లి చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తుంటాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ, అక్క బావగారు ఆ వల్లిని ఇప్పుడు అమూల్య గురించి అడిగితే నిజంగానే ఆ వల్లి నిజం చెప్తుందా అని అంటుంటే, ఖచ్చితంగా చెప్తుంది, దొరికిపోయానని గజగజ వణికిపోయి దానంతట అదే ఫ్లోలో అన్నీ అదే చేశానని బావగారి ముందు ఒప్పుకుంటుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే, ప్రేమ ఏమో అక్క ఆ బల్లక్కని అస్సలు నమ్మలేమంటూ ఇక ప్రేమ అలాగే నర్మద వల్లి అలాగే చందు ఎక్కడ మాట్లాడుకుంటున్నారా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం కోసం ఇక వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ వాళ్ళు కూడా బయటికి వస్తారు. ఇది ఇలా ఉండగా ఇక అమూల్య కూడా కోపంగా వెళ్ళిన చందుని చూసి కంగారు పడుతూ ఇక అమూల్య కూడా చందు వెనకే వస్తుంది. ఇక చందు వల్లిని, చెప్పు నిజం చెప్పు, అమూల్యని ఆ విశ్వగాడిని ప్రేమించమని అమూల్యకి ఎవరు చెప్పారు అని అంటుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. బా ఏం మాట్లాడుతున్నా బా, అమూల్యని విశ్వక్ని ప్రేమించమని ఎవరు చెప్తారు? అమూల్యే విశ్వక్ని మంచోడని ప్రేమించింది. వాడు మంచోడు కాదని తెలుసుకున్నాక తను వాణ్ణి వదిలేసింది అని అంటుంటే, నోర్మోయ్ ఇంకొక్కసారి అలా మాట్లాడమంటే చీరేస్తాను. చూడు నీకంతా తెలుసు, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. ఏయ్ నువ్వు అబద్ధాలు చెప్పమాకు, నాకంతా తెలుసు, మర్యాదగా చెప్తావా లేదా అంటూ ఇక చందు అయితే వల్లి మీదకి చేయెత్తడంతో, బా వద్దు బా, కొట్టద్దు బా, పండగ రోజు నువ్వు నన్ను కొడితే నేను చాలా బాధపడతాను బా, చెప్తాను, నిజం చెప్తాను. మరేమో మన అమూల్యకి ఆ విశ్వక్తో ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరో కాదు బా, ఆ ప్రేమని అని చెప్పడంతో ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. చందుతో పాటు ఈ నిజాన్ని విన్న నర్మద, ప్రేమ అలాగే అమూల్య ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక చందు అయితే, ఏయ్ అబద్ధాలు చెప్పద్దు, మర్యాదగా నిజం చెప్పు, నువ్వు తప్పించుకోవడం కోసం ఈ నిందని ప్రేమ మీద వేస్తున్నావు కదా అని అంటుంటే, లేదు బా లేదు, నేను చెప్తుంది నిజం బా, నా మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, అమ్మ తోడు, నా మాట నమ్మవా బా అని చెప్పి ఇక వల్లి అయితే ఒట్టు వేసి చందుని నమ్మిస్తుంది. ఒక్కసారిగా చందు
నిజంగానే వల్లి చెప్పింది నిజమే అని గుడ్డిగా నమ్మేస్తాడు. ఇక వల్లి అయితే నమ్మాడా లేదా? నమ్మితే ఇప్పుడే వెళ్ళి అందరి ముందు ఆ పేమ బండారాన్ని బయటెడతాడు. ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేయాలని చూశారు కదా, కానీ ఇప్పుడు అందరి ముందు ఆ పేమని ఆ సీన్ టపాకాయని బయటకు గెంటిస్తున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతూ, చూడుబా, చదువు విషయంలో సర్టిఫికెట్ల విషయంలో అబద్ధం చెప్పానేమో గాని నేను నీకు అబద్ధం చెప్పను బా. నువ్వంటే నాకు ప్యానం బా. నీకెప్పుడైనా నేను అబద్ధం చెప్తానా బా? నేను చెప్పింది నిజం. పేమానే అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది. మరి తాళి వేసుకోమని చెప్పగానే అమూల్య కూడా ప్రేమ మాటని విని తాళి వేసుకుంది. అలాగే పేమానే అమూల్యకి మా అన్నయ్యని ప్రేమించమని చెప్పింది. నిజం బా, నా మాట నమ్ము బా అని చెప్పి ఇక వల్లి అయితే జరిగింది చెప్పడంతో ఒక్కసారిగా చందు కోపంతో ఇక ప్రేమ ముందుకి వెళ్ళబోతుంటాడు. ఒక్కసారిగా ఇక అమూల్య ఆగున్నయ్య ఆగు అని చెప్పి చందు ముందు అడ్డుపడుతుంది. ఒక్కసారిగా అమూల్యని చూసిన వల్లి షాక్ అయిపోతుంది. అమూల్య, నువ్వు నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు. ఇప్పటికే ఆ ప్రేమ వల్ల నీ జీవితం పాడైపోయింది. నువ్వు నువ్వు లోపలికి రా అంటూ వల్లి అయితే బలవంతంగా అమూల్యని లోపలికి తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ అమూల్య మాత్రం వల్లిని దూరంగా నెట్టేసి చెయ్యెత్తి, చూడుదనా, నువ్వు నా అన్న భార్యవి, అంటే నాకు తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. తల్లిని కొట్టాననే చెడ్డ పేరు నాకొద్దు. చూడుదనా, నువ్వు నువ్వు చాలా తప్పు చేస్తున్నావంటూ ఇక అమూల్య అయితే వల్లిని దూరంగా నెట్టేస్తుంది. ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. అమూల్య, ఏమైంది? వల్లి మీద ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటుంటే, అన్నయ్య, నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నయ్య, తప్పు చేస్తున్నావు. వల్లి వదిన చెప్పిందంతా నిజమని గుడ్డిగా నమ్మి ప్రేమ వదిన్ని నిలదీయాలని చూస్తున్నావు అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి నర్మద కూడా వచ్చి, అవును బావగారు, అవును, ప్రేమ ఏ తప్పు చేయలేదు. అమూల్య జీవితాన్ని కాపాడడం కోసం కేవలం తాళి మాత్రమే వేసుకోమంది. కానీ అమూల్య ఆ విశ్వక్ని ప్రేమించడానికి కారణం వల్లి అక్కే. అలాగే పెళ్లి కూతురు గెటప్లో ఆ విశ్వక్ దగ్గరికి అమూల్యని తీసుకెళ్ళి అప్పగిచ్చింది కూడా వల్లి అక్కే. ఇవన్నీ చేసి తిరిగి తను ఏమీ చెయ్యలేదని, చేసిందంతా ప్రేమే అని నీ దగ్గర అబద్ధాలు చెప్తుంది వల్లి అక్క. నువ్వు నువ్వు బావగారు అడిగినప్పుడన్నా నిజం చెప్పి బావగారి కాళ్ళ మీద పడి ప్రాధి పడతావనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నిజాన్ని దాచిపెట్టి మరొకరి జీవితంలో వేలు పెడుతున్నావు చూడు. నువ్విక ఎప్పటికీ మారవు. నీలాంటి దాని విషయం ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఇక నర్మద అయితే కోపంతో వల్లిని తిడుతుంది. ఇక చందు అయితే చాలా ఆవేశంగా వల్లి చెంప పగలకొట్టి, చూడు, నువ్వు చదువు విషయంలో తప్పు చేశావు. నన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఆ అబద్ధాన్ని చెప్పావని నేను ఈ నిజాన్ని నాన్నగారికి చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ నువ్వు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. నీలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే నీ గురించి నాన్నకి నిజం చెప్తాను. నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక చందు అయితే నాన్న అంటూ గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటే ఇంతలో అమూల్య, రే అన్నయ్య, వద్దు, నాన్నని పిలవద్దు అంటూ ఇక అమూల్య అయితే చందుకి నచ్చ చెప్తోంది. ఇక ఇంతలో నర్మద ప్రేమ కూడా, బావగారు వద్దు, మావయ్య గారిని పిలవకండి. ఇప్పుడు మావయ్య గారు ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరు అని అంటుంటే, ఎందుకమ్మా, ఎందుకు తట్టుకోలేరు? అమూల్య విషయంలో జరిగిన దానికంటే ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇట్లాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే రాను ఇంకా ఎవరికి ఏం జరుగుతుందా అని నాకు భయంగా ఉంది. అసలు ఇట్లాంటి దాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నాలో నేనే కుమిలిపోతున్నాను అంటూ ఇక చందు అయితే కోపంతో రగిలిపోతుంటే వల్లి, అది కాదు బా నేను చెప్పేది వినుబా అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, ఏయ్ ఇంకా ఏం చెప్తావే? చెప్పవలసినవన్నీ చెప్పావు. చేతులారా ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా ఏం చెప్తావే? ఇంకొక్క మాట నీ నోట్లోంచి పెగిలినా
ఇక్కడికిక్కడే నిన్ను చంపి జైలుకెళ్తాను అంటూ ఇక చందు అయితే వాళ్ళని దూరంగా నెట్టేసి నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక నర్మద అయితే బావగారండి, కాస్త నేను చెప్పేది వినండి, ఆవేశపడకండి, కాస్త శాంతంగా నేను చెప్పేది వినండి. ఇప్పుడు వల్లి అక్క గురించి మావయ్య గారితో చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలీదు అని అంటుంటే, ఏం జరుగుతుందమ్మా, ఇట్లాంటి దాన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు అని అంటుంటే, అవును మీరన్నట్టుగానే వల్లి అక్కని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. కానీ దానికంటే ముందు నిజం తెలుసుకున్న మావయ్య గారు అక్కడికక్కడే గుండాగిపోతుంది. ఆయన ఆయన ఇట్లాంటి దాన్న మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నానని చాలా బాధపడతారు. చూడండి బావగారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు కొడుకులకి సవ్యంగా పెళ్లి జరిపించలేకపోయాను, అలాగే నా ఇష్టపూర్వకంగా ఈ ఇంట్లో కోడలుగా రాలేకపోయారు. వల్లి మాత్రమే నా ఇంటికి సమర్థవంతమైన కోడలు, ఇష్టపూర్వకమైన కోడలు అని చెప్పి వల్లి అక్క గురించి మావయ్య గారు చాలా గొప్పగా అనుకుంటారు. ఇప్పుడు ఉన్నట్టుండి వల్లి అక్క ఎన్ని తప్పులు చేసిందని తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. పైగా నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వల్లి అక్కని జీవితంలో క్షమించలేరు. కాస్త కాస్త నేను చెప్పేది వినండి అంటూ ఇక నర్మద అయితే చందుకి నచ్చ చెప్పడంతో ఇక చందు అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇక వల్లి కూడా బా నన్ను క్షమించు బా, ఇదంతా నేను కావాలని చెయ్యలేదు బా, నీ మీద ఉన్న ప్రేమతోనే ఇట్ట చేశాను బా, నీకు నీకు దూరం అవ్వకూడదని ఇదంతా చేశాను బా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, చదువు గురించి అంటావా, అంత చదివితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఆలోచించి చదువు విషయంలో అబద్ధం చెప్పావని అనుకున్నాను. దానికి నాకు నేను తమాయించుకున్నాను. కానీ ఇప్పుడు అమూల్యని ఆ విశ్వగాడికి ప్రేమించమని ఎందుకు చెప్పావు, దానిలో నేను నీకెందుకు దూరం అవుతాను అని అంటుంటే, అది 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 బా, పెళ్ళికి నీ దగ్గర 10 లక్షలు తీసుకున్నాం కదా, అది అది నువ్వు బయట వాటికి తీసుకొచ్చావు. దానివల్ల నువ్వు ఎంత సతమతమవుతున్నావో చూస్తున్నాను కదా. నీ బాధ చూడలేక నేనే మా అమ్మ వాళ్ళకి తల తాకట్టు పెట్టైనా 10 లక్షలు తెమ్మని చెప్పాను. వాళ్ళు కూడా ఆస్తులు పోయి అప్పుల పాలైపోయారు. అంత డబ్బుని ఎక్కడి నుంచి తేవాలో తెలియక చాలా బాధపడుతున్న సమయంలో ఆ విశ్వగాడు ఆ 10 లక్షలు నేనిస్తాను, అమూల్యకి నాకు మధ్యలో ప్రేమ అనే బంధాన్ని వేసి ఇద్దరికి పెళ్లి జరిగేలా చేయమని ఆ విశ్వకు అలాగే ఆ భద్రావతి వచ్చి మా అమ్మతో చెప్పారు. మా అమ్మ డబ్బులు చూసి ఆ డబ్బుతో మీకున్న సమస్య తీరిపోతుందన్న ఉద్దేశంతో డబ్బును తీసుకొని 2 కుటుంబాల్ని ఒక్కటి చేయడం కోసం ప్రేమ అమూల్య అలాగే విశ్వక్లా పెళ్లి చెయ్యాలి అనుకుంది. కానీ వాళ్ళు మన కుటుంబం మీదున్న కక్షతోనే ఇదంతా చేశారని అప్పుడు అప్పుడు అర్థం కాలేదు బా, ఇప్పుడు అర్థమైంది. ఈ నిజం తెలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావు కదా బా, నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను బా, అందుకే ఈ నిజాన్ని దాచిపెట్టాను బా, అంతే బా. నిజానికి అమూల్య జీవితాన్ని నేనెందుకు పాడిసేస్తాను బా, తను నా ఇంటి ఆడపడుచు. అట్లాంటి ఆడపడుచు జీవితాన్ని ఎవరన్నా నాశనం చేయాలనుకుంటారా బా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి ప్రేమ చాలా కోపంగా వచ్చి వల్లి చెంప పగలకొడుతుంది. చూడు, నీ స్వార్థం కోసం నువ్వు ఎవరి జీవితంతోనైనా ఆడుకుంటావు. ఇంతకు ముందే ప్రేమనే ఇదంతా చేసింది అని బావగారికి చెప్పావు. అమూల్య నోరు విప్పేసరికి ఇప్పుడు మరొక రకంగా చెప్తున్నావు. అసలు నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి ఇంట్లో స్థానం లేదు బావా. ఒక తులసి మొక్కలో కలుపు మొక్క ఉండకూడదు, ఇట్లాంటి కలుపు మొక్కని తీసి పడేయాలి అంటూ ప్రేమ అయితే చాలా ఆవేశపడుతుంది. ఇక నర్మద, ఆగు ప్రేమ, నీ ఆవేశంలో అర్థముంది. కానీ ఇప్పుడు జరిగింది మావయ్య గారికి తెలిస్తే తట్టుకోలేరు. ఒక్కసారి మావయ్య గారి గురించి కూడా మనం ఆలోచించాలి కదా అంటూ ఇక నర్మద అయితే ప్రేమకి సర్ది చెప్తుంది. అలాగే
వల్లికి, చూడు నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నీ కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసమే అని నాకైతే అర్థమైంది. కానీ నువ్వు నీ కాపురాన్ని నిలబెట్టడం కోసం ఇలా ఎదుటి వాళ్ళ కాపురాన్ని కోల్చడం ఎంతవరకు కరెక్ట్? చూడు, నువ్వేదన్నా తప్పు చేస్తే చేసిన తప్పుకి క్షమాపణ అడిగి వాళ్ళ దగ్గర మరొకసారి అటువంటి పొరపాటు చెయ్యనని ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఆ తప్పుని సమర్థించుకోవడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూ దాన్ని ఎదుటివారి మీదకి తోసి ఇలా ఇలా నీ భర్తకే దూరం అవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు అంటూ ఇక నర్మద అయితే వల్లికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. జరిగిందంతా చూసి చందు అయితే వల్లి మీద చాలా అసహ్యాన్నైతే పెంచుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్లో రామరాజుకి నిజం ఎలా తెలియబోతుంది? ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో